ఇదిగో ఈయన అందు ఏ దోషమును కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు వెలుపలకు తీసుకొచ్చి ఉన్నాను. ఇదిగో ఈ మనుష్యుడు. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా, సిలువ వెయ్యము, సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము, అతనికి సిలువ వేయండి, అతనికి సిలువ వేయము. అవును, సిలువ వేయము, అతనిని సిలువ వేయండి, అవును, అతనిని సిలువ వేయండి, అతనిని సిలువ వేయండి, అతనికి సిలువ వేయండి, అవును, సిలువ వేయండి, అతన్ని సిలువ మీద నింపండి. మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయండి. ఆయన యందు ఏ దోషమును కనబడలేదు. మాకొక నియమము కలదు. తాను దేవుని కుమారుడని ఇతను చెప్పుకొనెను కనుక ఆ నియమము చొప్పున ఇతను చావవలెను. అలాగా పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి, తిరిగి అధికార మందిరములో ప్రవేశించి, నువ్వెక్కడి నుండి వచ్చితివి? నాతో నువ్వు మాటలాడవా? నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను విడుదల చేయుటకు అధికారం కలదనియు నువ్వెరగవా? పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను. గాని యూదులు, నీవు ఇతరుని విడుదల చేసితివా? కైసరికి స్నేహితుడు కావు. తాను రాజునని చెప్పుకొని ప్రతివాడు కైసరుకు విరోధముగా మాట్లాడుచున్నవాడే. పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్లు పరిచిన స్థలమందు న్యాయపీఠము మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చెను. ఇదిగో మీ రాజు. సంహరించుము, 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 సంహరించుము. మీ రాజును సిలువ వేయుదునా? కైసర్ తప్ప మాకు వేరొక రాజు లేడు అన్రి. అప్పుడు సిలువ వేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను.
వారు యేసును తీసుకుని పోయిరి. ఆయన తన శిలువను మోసుకుని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని, ఆ వైపున ఒకనిని, మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడిను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. గాని యూదుల రాజు అని వ్రాయవద్దు. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయము. నేను వ్రాసినదేమో వ్రాసి తిని. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చునట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకుని ఆ అంగీ కుట్టు లేకపై నుండి యావత్తూ నేయబడినది గనుక దానిని చింపక అది ఎవనికి వచ్చును అని దానికోసరము చీట్లు వేయుదుము. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుకే సైనికులు ఇలాగు చేసిరి. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ వద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గరగా నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అటు తరువాత సమస్తమును అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పిగొనుచున్నాను. చిరకతో నిండియున్న ఒక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి యిసోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆ దినము సిద్ధపరుచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి.